అమెరికా టూర్ కంప్లీట్ చేసుకుని నెదర్లాండ్స్ చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ దేశ ప్రధానమంత్రి మార్క్ రూటేతోని భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య 3 ఒప్పందాలు చేసుకున్నారు. అటెన్కా వ్యాపారవేత్తలను కలిసిన మోడీ పెట్టుబడులకు దేశంలో ఉన్న అనుకూలతలను చెప్పారు. నెదర్లాండ్స్ తోటి భారత్ కు చాలా పాత దోస్తానా ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత్ లా పెట్టుబడులు పెడుతున్న వాటిలో నెదర్లాండ్స్ 3వ స్థానంలో ఉందన్నారు మోడీ. ఇక మోడీ సర్కార్ చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా సక్సెస్ కు సహకారం అందిస్తామన్నారు నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూటే. వాణిజ్యం, వాతావరణం, వ్యవసాయం, సైన్స్ రంగాల మీద చర్చించనున్నారు. द्विपक्षीय इन्वेस्टमेंट संबंधों की बात करें तो आज तक कुल मिलाकर नेदरलैंड्स हमारा 5th लार्जेस्ट सोर्स ऑफ फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट है. इनफैक्ट पिछले 3 वर्षों में नेदरलैंड्स हमारा 3rd लार्जेस्ट सोर्स ऑफ फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट बनकर के उभरा है. और मैं नहीं मानता हूं ये बात अब दोहराने की आवश्यकता है कि भारत के विकास की आवश्यकताओं और प्राथमिकताओं में Netherlands एक नेचुरल पार्टनर है. The diplomatic ties between our two countries date back to India's independence in 1947. But our contacts go back a lot further. More than 400 years, in fact. And this bond has become even stronger and ever stronger over the years. Today, the Netherlands and India work together in many areas. In trade, in water management, agriculture, logistics, innovation, culture and science. And exchanges take place at many different levels. But there are still plenty of opportunities in store. India's emergence is a welcome development from both a political and an economic point of view. తర్వాత రెండు దేశాల మధ్య 3 ఒప్పందాలు కుదిరినాయి. ఒప్పందాల మీద రెండు దేశాల అధికారులు సంతకాలు చేశారు. సాంస్కృతిక, జలవనరుల రంగాల్లో రెండు దేశాల మధ్య ఎంఓయూలు కుదిరాయి. సోషల్ సెక్యూరిటీ కల్పించడంపై రెండు దేశాల మధ్య ఒప్పందమయ్యింది. తర్వాత నెదర్లాండ్స్ వ్యాపారవేత్తలతో మోడీ భేటీ అయ్యారు. ప్రభుత్వ సంస్కరణలను వివరించిన మోడీ దేశంలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఉదయం నెదర్లాండ్స్ చేరుకున్న మోడీకి ఘన స్వాగతం పలికారు అక్కడి అధికారులు. తర్వాత నెదర్లాండ్స్ ప్రధాని అధికారిక నివాసానికి వెళ్లారు. తర్వాత ఇద్దరు ప్రధానులు గార్డెన్ లో కూర్చొని మాట్లాడుకున్నారు. అంతకుముందు ద హాగ్ లో హోటల్ దగ్గర ఇండియన్స్ ను కలిశారు మోడీ. హోటల్ దగ్గరికి వచ్చిన భారతీయులకు అభివాదం చేశారు మోడీ. వాళ్లతోని మాట్లాడారు, ఫోటోలు దిగారు.